ఇప్పుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ మాట్లాడతారు. నమస్కారం. ఇప్పుడు మనము ఎక్కడున్నామో అర్థమవుతుంది. మన పోరాటంలో ముఖ్యంగా రాజకీయ నాయకులు అయితే పూర్తిగా 214 మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అన్ని పార్టీలు కంప్లీట్గా తెలంగాణ గురించి పోరాటేవి కానీ లేకుంటే ఆరాటం చేసేవి కానీ అన్నీ కూడా 214 మీద కాన్సన్ట్రేషన్, వినుగుకోవడం అనుకోవడం ఇళ్ళకి అది అన్నీ ఉన్నది. అందులో బిజీ ఉన్నారు వాళ్ళు టోటల్గా. కాబట్టి ఇప్పుడు ఏంటి చేస్తున్నామంటే ఏదో ఈరోజు ఇది చేద్దాం ఆ రోజు అది చేద్దాం అని చెప్పేసి ఈరోజు మరి టీవీ ఛానల్ ఇన్ని ఉన్నాయి, వాటి గురించి మరి ఏదో ఒకటి సరుకు అందియాలని చెప్పేసి చేస్తున్నట్టు కార్యక్రమాల కింద ఉన్నాయి పోరాటాలు. అయితే ఇప్పుడు అన్ని 23 నాడు ఇది చేద్దాము, 29 నాడు అది చేద్దాము, అక్కడ రోజు దీపారాధన దీపాలు పెట్టి వద్దాం, లేకుంటే కొవ్వొత్తులు వెలిగిద్దాం. కానీ పోరాటం మర్చిపోయింది. అటువంటి దశలో ఇది ఒకటి మనకు మంచి ఒక కానుకలాగా వచ్చింది. దీనికి కౌంటర్గా మనం దీన్ని టోటల్గా మన తెలంగాణ సంస్కృతి, తెలంగాణ భాష, మనకి దక్కని సంస్కృతి అనుకోండి, హైదరాబాద్ సంస్కృతిని మనం ప్రతిబింబించాలి. మనం ఒక సభ లాంటిది పెట్టుకున్నట్టయితే బాగుండేదేమో. దానికి వదిలిపెట్టేసేసి దాని బైకాట్ అనే దాని మీద కంటే కాన్సన్ట్రేషను మనం ఇక్కడ సభలను మనం నిర్వర్తించుకోవడానికి అందరినీ కలుపుకోపోయేటువంటి అవకాశం ఉండేది. కానీ ఆ అవకాశాన్ని మనము ఇప్పటికైనా టైం ఉన్నది. ఇప్పుడైనా అన్ని సంఘాల వాళ్ళు, అన్ని ప్రజా సంఘాల వాళ్ళు, ఇన్ని సంఘాలు చెప్పుకోవడానికి 100-150 మంది అంటారు. ఒక్క సంఘానికి ఒక్కొక్క బాధ్యత ఒప్పచెప్పినా కూడా ఇప్పటికైనా మనం ఘనంగా చేసుకోగలుగుతాము. ఇప్పటి వరకు మనం గౌరీశంకర్ గారు ఏదైతే ప్రోగ్రాం ఇచ్చాడో దానికి మా తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం తరఫున మేము అన్ని తీర్ల మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాము. మనం దానికి రాజకీయ నాయకులు అందరూ కూడా మనం కలుగునిపోయే విధంగా దీన్ని ఒక మన యొక్క తెలంగాణ సంస్కృతికి మనం ప్రపంచానికి తెలియజేయడానికి ఒక మంచి అవకాశం ఉన్నదని చెప్పి నేను భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ.